మహబూబ్ నగర్ జిల్లాలో మక్కలు కొనుగోలు చేయాలనే డిమాండ్తో రైతులు రోడ్డెక్కారు. నెల రోజులుగా పంట అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని కర్షకులు వాపోయారు. రాయచూర్ కోదాడ జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద రైతులు నిరసనకు దిగారు. అన్నదాతల ఆందోళనతో హైవేకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ధర్నా నిర్వహిస్తున్న రైతుల వద్దకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. మార్కెట్లో పేరుకుపోయిన మొక్కజొన్న, ధాన్యం బస్తాలను రైతులతో కలిసి పరిశీలించారు. పంటను త్వరితగతిన పంపించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. మరి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. పొలంలో 3 నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి మార్కెట్లో 3 నెలలు ఉండాలి చేస్తుంది. ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టకరం ఎక్కడ ఉండొద్దు. పంట కొనుగోలు చేసి మరి వాటిని దింపుకోలేక, గోడలు పంపలేక రైతులు పడిగా వస్తున్నారు. ఈ రకంగా భయంకర పరిస్థితి ఉంది. ఈ రోజు మా డిమాండ్ మాది రైతులు ఏంటంటే, ఈ రోజు రేపట్ల ఇంతవరకు ఉన్న 40,000 సంచులున్న బ్యాగులు ఉన్నాయి. వాళ్ళు దింపుకోవాలి, వాళ్ళు తక్కుపట్టియాలి. వాళ్ళు గోడౌన్లో పెట్టుకుంటారా, చెట్ల కింద పెట్టుకుంటారా, గ్రౌండ్ లో పెట్టి తాడపాలు వేసుకుంటారా, వాళ్ళ బాధ్యత. 2 రోజుల తర్వాత మిగతా కూడా కొనాలి. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది.